హాయ్ హలో అండి. ఇప్పుడు మేమైతే శ్రీశైలం వచ్చేసాము. అసలు అక్కడ ఆ శ్రీశైలం అనే బోర్డు కనిపిస్తే చాలు అబ్బా అసలు ఏదో తెలియని ఒక రకమైన ఆనందం అనమాట. కొండెక్కేస్తున్నాము, చుట్టూ పచ్చని చెట్లు, ఆ మొక్కలు అటు ఇటు, అసలు ఆ గాలి, చల్లని గాలి అబ్బా ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఇగో అలా వెళ్ళిపోతూ ఉన్నాము. ప్లీజ్ ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. గగన్ బాబు లక్కన, అలాగే బెల్ సింబల్ కూడా నొక్కండి. ఓకే, అక్కడ నుంచి మేమైతే సాక్షి గణపతి టెంపుల్కి వచ్చేసామండి. మనం అదిగొండి లోపలికైతే వెళ్ళాము. మేము వచ్చినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు జనం కూడా లేరు. భాద్రపద మాసం కదా, చాలా తక్కువ మంది జనం ఉన్నారండి. అదిగొండి లోపలైతే ఫోటో తీయనివ్వరు కదా, అందుకనే ఇక్కడ కనిపిస్తున్న దేవుని చూపించాను నేను. అక్కడ నుంచి మళ్ళీ తిరిగి మేమైతే పైకి వెళ్ళిపోతున్నాము. వెళ్ళిపోతూ అలా ఊరికినే కారులో పాటలు పాడుకుంటూ దేవుడి పాటలు పాడుకుంటూ వెళ్ళాము. దారిలో మనకి అక్కడ శ్రీశైలం, అదిగోండి చూసారా, శ్రీశైలం దేవస్థానం అని ఒక బోర్డు కనిపించింది. అక్కడ ఆగాము. సరే లోపలికి వెళ్ళాము. అక్కడ మనకైతే బసవన్న దర్శనమిచ్చాడండి. అదేనండి మన నందీశ్వరుడు దర్శనమిచ్చాడు. వెళ్ళాము, దండం పెట్టుకున్నాము. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాము పైకి. అదిగో మా గగన్ అయితే అసలు నవ్వులేని ఆనందం అనమాట. అలా కొండెక్కుతా ఉంటే ఆ పక్కన బోర్డ్స్ కనిపిస్తాయి కదా మనకి, సింహాలు ఉన్నాయి, పులులు ఉన్నాయి, నెమలీలు ఉన్నాయి అని చెప్పి అట్లా అవన్నీ చూసుకుంటా అలా పైకి అయితే వెళ్ళిపోయామండి. చాలా అసలు ఆనందంగా ఉందన్నమాట. అదిగోండి అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులు అయితే చెకింగ్ చేస్తున్నారు, కానీ మా కార్ అయితే ఆపలేదండి. మా గగన్ బాబుని చూసారు అక్కడ, అదిగోండి చక్కగా 3 నామాలు పెట్టుకున్నాడు. గగన్ బాబుని చూసి మీరు వెళ్ళిపోండి అమ్మా అన్నారనమాట. మేమైతే భలే నవ్వుకున్నాం. కొంచెం ఎదురుకి వెళ్ళిన తర్వాత అదిగోండి మన వీరభద్రుడు అయితే ఎదురుగా దర్శనం ఇచ్చేసాడు. అదిగో చూసారా, అసలు ఆ విగ్రహం చూసుకొని ఒక వైద్యేషన్ అనమాట. అలా కొంచెం ఎదురుకి వెళ్ళిన తర్వాత శివుడు, పార్వతి, వినాయకుడు, అదిగోండి దర్శనం చక్కగా మనకి అదిగో చూసారా ఎంత బాగున్నారో కదా. అక్కడ నుంచి ఒక నిమిషం అలా చూస్తూ ఉండిపోయాము. అక్కడ నుంచి మేము డైరెక్ట్ రూమ్కి వెళ్ళామండి. రూమ్కి వెళ్ళిపోయి నైట్ 9కి మాకు స్పర్శ దర్శనం టికెట్స్ తీసుకున్నాము. దర్శనం అయిపోయింది. మేము వెళ్ళేసరికి అప్పటికే నైట్, అంటే రూమ్కి వచ్చేసరికి 10 అయిపోయింది. ఇంకా నైట్ ఎటు తిరగడానికి అయితే లేదండి. వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము. నైట్ 9కి కరెక్ట్గా స్పర్శ దర్శనం. అప్పుడు కూడా ఎవరూ లేరు, ప్రశాంతంగా అయ్యిందండి. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూసేసరికి అదిగోండి మా రూమ్ దగ్గర నుంచి వ్యూ అట్లా ఉంది ఎగ్జాక్ట్గా. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. అక్కడ నుంచి మేమైతే రోప్వే ఎక్కామండి. అదిగో రోప్వే అక్కడ నుంచి పైనుండి కిందకి పాతాళ గంగ దగ్గరికి తీసుకెళ్తున్నారు. అది అసలు గగన్ అయితే ఫస్ట్ టైం ఎక్కాం కదా, పైనుండి కిందకి వెళ్తున్నాము. అమ్మ భయపడతాడేమనే అనుకున్నా, వాడైతే అసలు ఏ మాత్రం భయం లేకుండా చక్కగా పట్టుకొని నుంచున్నాడు. పైనుండి కిందకైతే దిగేసాము. అలా వచ్చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడైతే దింపుతారు మనల్ని రోప్వేలో. ఏంటో ఆలోచిస్తున్నాడు, ఏంటి అప్పుడే వచ్చేసామా మనం అన్నట్టుగా ఒక రకమైన ఫేస్ పెట్టాడు. పైనుండి కిందకి పాతాళ గంగ, అదిగోండి వ్యూ ఎంత బాగుందో. కిందకి వెళ్ళి అక్కడ నుండి మేమైతే బోట్ అయితే ఎక్కేసామండి. అది అసలు బోట్లో నుంచి ఆ వ్యూ ఉంది. ఆ వ్యూ మన ఛానల్లో వీడియోస్ పెట్టానండి. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి, చూడండి. అదిగోండి దర్శనం అయిపోయింది, అంతా అయిపోయింది. మళ్ళీ అదిగోండి అసలు వచ్చేటప్పుడైతే మళ్ళీ దర్శనం అయిపోయింది, మళ్ళీ పైకి వచ్చేసాము. సారీ బోట్ రైడింగ్ అయిపోయిందండి. మళ్ళీ పైకి అయితే వచ్చేసాము. చక్కగా కబుర్లు చెప్తున్నాడు కూర్చొని వాడైతే, ఏం భయం లేకుండా. ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ నుంచి ఎగ్జాక్ట్ వ్యూ అనమాట మా రూమ్ దగ్గర. అది ఎంత బాగుందంటే అసలు నాకైతే అక్కడ నుంచి రావాలనిపించలేదు. గగన్, నేను ఇంకా మా రిలేటివ్స్తో పాటు వెళ్ళామన్నమాట. అదిగోండి గగన్కి చూపిస్తాండి అక్కడ ఒక బటర్ఫ్లైస్ కానీ, బర్డ్స్ కానీ, పక్కనే వాటర్ ఉన్నాయండి. ఆ వాటర్ కానీ అసలు ఎంత బాగుందంటే అసలు ఆ వాటర్ సౌండ్ వస్తూ ఉంటే మనం పక్కనే ఉన్నాము. అటు దిగడానికి, వాటర్లోకి దిగడానికి అయితే వే ఉంది, కానీ మాకు టైం లేక మేము దిగలేకపోయాము. కానీ చాలా ఎక్కువ మెట్లు ఉన్నాయి అక్కడ దిగడానికి వాటర్లోకి. బాబున్నాడు కదా, ఇంకా దిగలేదన్నమాట. అదిగోండి ఎగ్జాక్ట్గా అక్కడి నుంచి అట్లా నడుచుకుంటూ వెళ్తుంటే ఆ చుట్టూ వ్యూ కానీ అసలు ఆ ఇల్లులో అయితే మనం ఒక వైబ్ ఉందన్నమాట అందులో. అసలు ఎంత బాగుందో చూసారా. గగన్కి అవన్నీ దిగి చూపిస్తూ ఉంటుంటే అమ్మ అదా, అమ్మ ఇదా అని భలే అడుగుతున్నాడండి వాడైతే. అదిగోండి ఎంత బాగుందో, నాకైతే బాగా నచ్చింది. వీడియో చూసే ముందు ఒక్కసారి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానల్లో శ్రీశైలంలో మేము బోట్లో దిగినవి కానీ,
అక్కడ ఉన్న ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇంకా ఉన్నాయండి. ఒకసారి చూడండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని. అదిగోండి కిందకైతే వెళ్ళాము. అక్కడ నుంచి ఇటు దారి లేదు కానీ వెనకాల నుండి అయితే స్టెప్స్ ఉన్నాయండి అక్కడ ఉన్న వాటిలోకి వెళ్ళడానికి. చాలా బాగుందన్నమాట. మేము అక్కడ రూమ్ తీసుకున్నది అల్లూరి సీతారామరాజు సత్రం అండి. మేము తీసుకున్నది అక్కడ నుంచి మాత్రమే ఈ వ్యూ కనిపిస్తుంది, వేరే చోట ఇట్లా లేదండి. అంతకుముందు వెళ్ళినప్పుడు ఇంకో రూమ్ తీసుకున్నాము, అక్కడైతే అలా లేదనమాట. అదిగోండి గగన్ అయితే అక్కడ నుంచి వెళ్ళొద్దు, ఇంకా అక్కడే అయ్యో చెప్తున్నాడు అనమాట. అవి చూద్దాం అని చెప్తున్నాడు, వెళ్ళనివ్వకుండా. చాలా బాగుందండి. మీకు ప్రశాంతంగా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇది చూడండి వెళ్ళి. ఆ వ్యూ మాత్రం మీరైతే అక్కడ నుంచి రారు అసలు. అయిపోయింది పైకి మళ్ళీ మేము తీసుకున్న సత్రం రూమ్కి అయితే వచ్చేసామండి పైకి. ఇంకా దర్శనం అయిపోయింది, రూమ్కి వచ్చేసాము. అదిగోండి చక్కగా అటు ఇటు తిరగడానికి కూడా విశాలంగా ఉంది. రూమ్స్ కూడా చాలా బాగున్నాయండి, భలే ఉన్నాయన్నమాట. అదిగో చూసారా, మనకి మార్నింగ్ టిఫిన్ అయితే పెట్టరు కానీ ఆఫ్టర్నూన్ లంచ్ అక్కడే పెడతారండి. నైట్ డిన్నర్ కూడా అక్కడే పెడతారు రూమ్ వాళ్ళే. మనకి ప్రాబ్లం ఏమీ ఉండదు. మార్నింగ్ టిఫిన్ మాత్రం అక్కడే ఉంటుంది కానీ కొనుక్కోవాలండి. అదిగోండి వచ్చేసాం రూమ్కి అయితే. ఒకసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడే లోపల చిన్న టెంపుల్లా ఉందండి. మేమైతే అక్కడికి వచ్చామండి, కొంచెం రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఆ చిన్న టెంపుల్లా ఉంది అక్కడికైతే వచ్చామండి. అదిగో ఒక్క నిమిషం చూస్తూ ఉండండి. మేమైతే ఆ టెంపుల్కి వచ్చేసాం. అదిగోండి వచ్చేసాము. యువతల వినాయకుడు ఉన్నాడు, వినాయకుడు దండం పెట్టుకున్నాడు. కాకపోతే వాళ్ళు పట్టించుకోక అట్లా అయిపోయింది, కానీ చాలా బాగుంది ప్లేస్ అయితే. అదిగోండి వినాయకుడు దండం పెట్టుకున్నాము. అక్కడ నుంచి పక్కనే ఆ వినాయకుడి దగ్గర ఇదిగోండి నంది, శివలింగము, చక్కగా వెనకాల శివుడు పార్వతి విగ్రహాలు ఉన్నాయండి. అవిగోండి చాలా బాగున్నాయి అన్నమాట. అదిగోండి ఒక్కసారి దండం పెట్టుకోండి. చక్కగా ఎంత నిండుగా నవ్వుతూ ఎంత బాగుందో కదా, నాకైతే చాలా బాగా నచ్చిందండి. అక్కడ నుండి మళ్ళీ అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. కాసేపు అక్కడ పార్క్ ఉంది, ఆ పార్క్లో అయితే తిరిగేసామన్నమాట. అదిగోండి ఇద్దరం చక్కగా కూర్చున్నాము, ఆడుకున్నాము, ఫోటోలు దిగాము, ఫుడ్ తిన్నాము, అంతా అయిపోయింది. దర్శనం అయిపోయింది. అక్కడ రకరకాల పువ్వులు చెట్లు చాలా ఉన్నాయి, చాలా బాగున్నాయండి అక్కడ. వాటి పేర్లు కూడా నాకైతే తెలియదు. నేనైతే కాసేపు ఫోటోలకు పోజులు ఇచ్చాము. ఇదిగోండి ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాము. ఇంకా అదంతా అయిపోయింది, రిటర్న్ కార్ ఎక్కేసాము. దర్శనం అయిపోయింది. మాకైతే 2 సార్లు దర్శనం అయిందనమాట. ఎర్లీ మార్నింగ్ ఎవరు ఉండరు కదా, మళ్ళీ దర్శనానికి వెళ్ళి వచ్చేసామండి. అయిపోయింది, వచ్చేసాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.